Stirrup fan, stirrup fan, stirrup fan, stirrup, S-T-I-R-R-U-P, stirrup fan. The turnable motor, turnable motor, turnable motor, turn, T-U-R-N-A-B-L-E, turnable motor. After we can say the control panel, control panel, control panel. Cooking cavity, cooking cavity, cooking cavity, cooking cavity, cavity, cavity. Okay, explain what. But wave guide, wave guide, wave guide. Wave guide which is about the lesson from the wave guide. Wave guide. Also it's a from the wave guide. ఇవన్నీ బేసిక్ పార్ట్స్ ఇంకా చిన్న పార్ట్స్ లైక్ మేజర్ పార్ట్స్. ఓకే, ఇప్పుడు మైక్రోవేవ్ మనకి తెలుసు. మైక్రోవేవ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫుడ్ని హీట్ చేస్తారు. సో మైక్రోవేవ్ రేంజ్ అంట, ఫ్రీక్వెన్సీ రేంజ్. మీ మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అంత మీడియం చెప్తున్నట్టు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ రేంజ్, ఆర్ఎఫ్ ఫ్రీక్వెన్సీ రేంజ్, ఇలా మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది. అంటే మెగాహెర్ట్జ్ నుంచి గిగాహెర్ట్జ్ ఉంటుంది రేంజ్. మెగాహెర్ట్జ్ అంటే 10⁶, గిగా అంటే 10⁻⁹. అంతే కదా. సో 300 మెగాహెర్ట్జ్ నుంచి 300 గిగాహెర్ట్జ్ వరకు రేంజ్ మైక్రోవేవ్ రేంజ్, మైక్రోవేవ్ ఫ్రీక్వెన్సీ రేంజ్. అంటే అంత ఫ్రీక్వెన్సీ కూడా జరిగేది. 300 మెగాహెర్ట్జ్, 300 క్యాపిటల్ అంటే మెగాహెర్ట్జ్, స్మాల్ అంటే మిల్లీ. ఇది రాష్ట్రంలో డిఫరెన్స్ ఉంటుంది. స్మాల్ అనేది ఎవరు స్మాల్ అంటే క్యాపిటల్. 300 మెగాహెర్ట్జ్ టు 300 గిగాహెర్ట్జ్, జీ గిగాహెర్ట్జ్. చదివింది మెగాస్టార్ గిగాస్టార్ మెగాస్టార్ నెక్స్ట్ అయింది గిగాస్టార్. ఇంకా సంస్థలు మెగాస్టార్ మెగాస్టార్ పట్టించుకోలేదు. 10⁻³ కిలో, 10⁻⁶ మెగా, 10⁻⁹ గిగా, 10⁻² పికో టెరా, 10⁻² టెరా, 10⁻⁻³ మిల్లీ, 10⁻⁻6 మైక్రో, 10⁻⁻9 నానో, 10⁻⁻4 పికో. అన్ని గుర్తొస్తాయి, చదువుతున్నాయండి. బాగా గుర్తుంది. సో ఆ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. మనకి జనరల్గా రెఫరెన్స్ సర్క్యూట్ కాంపోనెంట్స్ ఒకటి తీసుకొని మిగతా పాస్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఇది 80% మనకి అన్ని కూడా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. ఎందుకంటే ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం ఫిల్టర్ చేసుకుని ఎక్కువ చేసుకుని ఈజీగా వాడుకుంటాం. అంతే కదా. రేర్ కేసులోనే ఈ స్టెప్ ట్రాన్స్ఫార్మర్ అనేది వాడతాం. చాలా రేర్ కేసు. ఎలా రేర్ కేసు మైక్రోవేవ్లో స్టెప్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం. ఎందుకు స్టెప్ ట్రాన్స్ఫార్మర్ వాడాలంటే మన మైక్రోవేవ్ జనరేట్ అవ్వాలంటే 4 kW కావాలి. 4 kW మైక్రోవేవ్ జనరేట్ అవ్వాలి, 4 kW కావాలి. కాబట్టి అక్కడ ఎక్కువగా స్టెప్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం. 4 ఎక్కువ వైండింగ్ ఎక్కువ. ఇది చాలా మంది చూసారా స్టెప్ ట్రాన్స్ఫార్మర్. అదే హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ చూసారా. చూడండి 4 వైండింగ్ ఎక్కువ ఉంది. ఇదే స్టెప్ ట్రాన్స్ఫార్మర్. హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ఇది అరౌండ్ 5 kV
5 కిలోవాట్స్ అవుట్పుట్ వస్తుంది. ఇన్పుట్ ఎంత ఇస్తాం? ఇన్పుట్ 1 కిలో వచ్చే ఉంటుంది, ప్రతి కిలో వచ్చే ఉంటుంది 230 వాట్స్ 50 అయితే ఇస్తాం. అది అవుట్పుట్ సెకండరీ అవుట్పుట్ వచ్చి 5 కిలోవాట్స్ వరకు అది స్టెప్ చేస్తుంది. 5 కిలోవాట్స్ ఎక్కువ తక్కువ? చాలా ఎక్కువ, చాలా ఎక్కువ. సో అది ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ టెస్ట్ చేయాలనుకోండి, అది ఆమె టెస్ట్ చేయాలని మరి ఎవరు టెస్ట్ చేయాలి? ట్రాన్స్ఫార్మర్ పోయిందని ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వస్తే ఎలా టెస్ట్ చేస్తాం? ఇప్పుడు ఇన్పుట్ వోల్టేజ్ మనకు తెలుసు, అవుట్పుట్ వోల్టేజ్ మల్టీమీటర్ చెక్ చేసాం అనుకోండి, ఆమె నుంచి అవుతుంది తగ్గ 5 కిలోవాట్స్ మన మల్టీమీటర్ చూపిస్తున్నారు, మన మల్టీమీటర్ 5 కిలోవాట్స్ చూపిస్తున్నారు. చూడండి ఎలా టెస్ట్ చేస్తాం? అలా ఆఫ్ చేసి ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ కంటిన్యూటీ చెక్ చేసుకోండి, కంటిన్యూటీ టెస్ట్ చేస్తాం. ఇది అర్థం కంటిన్యూటీ టెస్ట్ చేస్తాం. కంటిన్యూటీ టెస్ట్ తెలిసిన వాళ్ళు మల్టీమీటర్ చేసి చాలా చాలా మంది కంటిన్యూటీ టెస్ట్ మల్టీమీటర్ చేసి మనం మల్టీమీటర్ని కంటిన్యూలో పెట్టి ఫస్ట్ ఒకటి తీసుకొని ఒకటి పాస్. టీఏ ఫామ్ ఎవరు ఫిల్ చేయాలి? వచ్చిందంటే మల్టీమీటర్ వచ్చేస్తుందండి. అప్పుడు ఏదైతే మనం టెస్ట్ చేయాలో ఐదు తీసుకుని పెట్టి టెస్ట్ చేస్తే అప్పుడు కూడా బలస్తుంది కావాలి. ఆ బలస్తుంది వస్తే ఆ వైర్లో కంటిన్యూ ఉన్నట్టు బలస్తుంది రాకపోతే ఆ వైర్లో అది టెస్ట్. ఓకేనా? సో ఇక వాడేది 7 ట్రాన్స్ఫార్మర్ 5 వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ 5 కిలోవాట్స్ వరకు మనకు వస్తుంది. ఈ 5 కిలోవాట్స్ డైరెక్ట్ తీసుకెళ్ళి మనం మ్యాగ్నెట్రాన్ కనెక్షన్ ఇస్తాం. మ్యాగ్నెట్రాన్ ఇన్పుట్ ఇస్తాం. మ్యాగ్నెట్ ఇన్పుట్ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్. అలాగే ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ హై వోల్టేజ్ కెపాసిటర్ ఇస్తుంది. హై వోల్టేజ్ కెపాసిటర్ ఇస్తుంది. హై వోల్టేజ్ కెపాసిటర్ అవుట్పుట్ తీసుకెళ్ళి హై వోల్టేజ్ రేడియోకి ఇస్తాం. హై వోల్టేజ్ రేడియోకి తీసుకెళ్ళి గ్రౌండ్ చేస్తాం. చెప్పండి. అక్కడ చూడండి, డయాగ్రామ్ చూడండి. సో కంట్రోల్ ప్యానల్ తర్వాత హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్, హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ వచ్చి హై వోల్టేజ్ కెపాసిటర్ ఇచ్చారు. అలాగే మ్యాగ్నెట్రాన్ కూడా ఇచ్చారు. అలాగే కెపాసిటర్ అవుట్పుట్ వచ్చి గ్రౌండ్ చేస్తారు. ఎందుకు కెపాసిటర్ వాడాలి? ఇక్కడ కెపాసిటీ యూజ్ అయింది. అలాగే డ్రైవర్ యూజ్ అయింది. అది హై వోల్టేజ్ నార్మల్ డ్రైవే, డిఎన్ఎస్ డ్రైవే, జనరల్ డ్రైవే ఏం కాదు, జస్ట్ నార్మల్ డ్రైవే. నార్మల్ డ్రైవ్ ఫస్ట్ ఏంటి? ఓన్లీ పంపే సెకండ్ ఓకేనా? ఓన్లీ యూ డైరెక్షన్, నాట్ డైరెక్షన్. మీకు అందరూ తెలుసు. సో ఈ హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ తీసుకెళ్ళి మ్యాగ్నెట్రాన్ ఇస్తే ఏదైనా ఫ్లక్చుయేషన్ వచ్చిందనుకోండి మన ఇన్పుట్లో వోల్టేజ్ ఆ ఫ్లక్చుయేషన్స్ మనం ఎప్పుడైతే కెపాసిటీ హై వోల్టేజ్ కెపాసిటీ ఇస్తామో హై వోల్టేజ్ కెపాసిటీకి అది ఛార్జ్ అవుతుంది. ఎప్పుడైనా మన ఇన్పుట్లో ఫ్లక్చుయేషన్ ఇస్తే కెపాసిటీ సపోర్ట్ అవుతుంది. దేనికి? మ్యాగ్నెట్రాన్ సపోర్ట్ కోసం ఛార్జ్ అవుతుంది. మన ఇన్పుట్లో ఫ్లక్చుయేషన్ ఇచ్చినప్పుడు కెపాసిటీ ఇచ్చి సపోర్ట్ అవుతుంది. అర్థమైందని కెపాసిటీ యూజ్ చేస్తున్నాము, అక్కడ యూజ్ చేస్తున్నాము. కెపాసిటీ లేదనుకోండి, ఇన్పుట్ ఫ్లక్చుయేషన్ ఇచ్చినప్పుడు మ్యాగ్నెట్రాన్ డిఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది, డ్యామేజ్ అవుతుంది. అర్థమైందా? ఆ మ్యాగ్నెట్రాన్ నుంచి కెపాసిటీ ఇచ్చాం, కెపాసిటీ అవుట్పుట్ ఛార్జ్ అయ్యింది. మనం మైక్రోఫోన్ అవసరం లేదనుకున్నా ఆఫ్ చేసాం, అది ఛార్జ్ అయింది. హై వోల్టేజ్ పట్టు మరి హై వోల్టేజ్ మనం ఫ్లెక్సిబుల్గా డిశ్చార్జ్ చేయాలి కదా. సో దాని గురించి దాన్ని గ్రౌండ్ చేస్తాం. ఏది? కెపాసిటర్ తీసుకెళ్ళి డయోడ్ ద్వారా గ్రౌండ్ చేస్తాం. అది డిశ్చార్జ్ అయిపోవాలి. మరి డయోడ్ ఏంటంటే మళ్ళీ వెనక నుంచి మనకి సప్లై రాకుండా
ఆఫ్ చేస్తాం. రైల్వే చేస్తాం. మళ్ళీ డిఫరెంట్ కాకుండా గ్రౌండ్ కాకుండా ఈడు డైరెక్షన్ కదా ఏం చేస్తున్నాడు. సో హై వోల్టేజ్ నార్మల్ కాదు. అయ్యారు 400 చిన్న డైర్ కూడా ఉంది. ఈ డైవోల్టేజ్ డైవోల్టేజ్ పక్కనే డైర్ ఉంది. నేను ఇప్పుడు ఎగ్జామినేషన్ క్లాస్ అయిపోతా చూసి చూడండి. ఆ బ్యాచ్ అయితే అందరినీ చూపించి డైరెక్ట్గా చెప్పాను. నాకు టైం లేదు. మిమ్మల్ని డివైడ్ చేసి చెప్పాలని యాక్చువల్గా టైం లేదు. ఇంకా మెక్సెస్ చెప్పాలి, వాటర్ మీద చెప్పాలి. నేను ఇంకా టైం ఉంటే అన్ని చెప్తాను. అందుకే నేను పీపీటీ చెప్పేస్తాను. ఏదైనా మిమ్మల్ని కూడా యాక్చువల్గా డివైడ్ చేసి చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పింది పార్ట్స్ మైక్రోవేవ్ చెప్పాను. మైక్రోవేవ్ పార్ట్స్ చెప్పాను. మైక్రోవేవ్ పార్ట్స్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ చెప్పాను, కెపాసిటర్ వాడతాను, మైక్రోవేవ్ పార్ట్స్ చెప్పాను. సో మనం మ్యాగ్నెట్రాన్ ఏం చేస్తుంది? మ్యాగ్నెట్రాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టోరేజ్ చేస్తుంది. ఇది అవుట్పుట్. దీనిలో 2 మ్యాగ్నెట్స్ ఉంటాయి, యానోడ్ ఉంటుంది. ఒక ఇన్పుట్ మనం హైవోల్టేజ్ ఇస్తాం, అవుట్పుట్ వచ్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే మైక్రోవేవ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మ్యాగ్నెట్రాన్ స్పెసిఫిక్గా పీపీటీ డైగ్రామ్స్ అది ఫాలో చేస్తాం. డోంట్ వరీ. సో మీరు పీపీటీ చూడండి, అన్నీ అర్థమవుతాయి. చెప్పిన విషయాలు నేను క్లాస్ ఈవినింగ్ ఈ ఎంఎస్ స్కూల్లో పెడతాను. ఒకసారి చూసుకోండి. నాకు డౌట్స్ ఉంటే పీపీటీ అన్నీ ఓల్డ్ డైరెక్షన్. సో ఈ కుకింగ్ క్యావిటీలోకి ఈ మ్యాగ్నెట్రాన్ నుంచి అవుట్పుట్ తీసే కుకింగ్ క్యావిటీ వస్తుంది త్రూ వేవ్ గైడ్. అంటే కుకింగ్ క్యావిటీ అంటే మనం ఫుడ్ పెట్టే ఏరియా ప్లేస్. కుకింగ్ క్యావిటీ ఏదో అనుకోవద్దు ఎవరు. కుకింగ్ క్యావిటీ అంటే మనం ఫుడ్ పెట్టే ఏరియా. మైక్రోవేవ్లో డోర్ ఉంది. ఇది కుకింగ్ క్యావిటీ. ఇది లోపల కుకింగ్ క్యావిటీ అంటే మనం ఫుడ్ పెట్టే ఏరియా. ఓకేనా? దీనిలో మైక్రోవేవ్స్ ఎలా వస్తాయంటే మ్యాగ్నెట్రాన్ తర్వాత మైక్రోవేవ్స్ వస్తాయి. మ్యాగ్నెట్రాన్ నుంచి మైక్రోవేవ్స్ వస్తాయి త్రూ వేవ్ గైడ్. అది చెయ్యే ప్రాసెస్ తీసుకోండి. ఓకేనా? మీకు అర్థమైనా నేచర్గా ఉండేది ఇక్కడ ఏముందో ఇంట్లో మీరు చూస్తే ఏదో మైక్రోవేవ్ అంటే ఏదో ఉంటాయేమో. ఇందులో పార్ట్స్ ఏ ఉండవు, చాలా సింపుల్ పార్ట్స్. ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఒక డయోడ్ ఉంటుంది, ఒక కెపాసిటర్ ఉంటుంది. అలాగే మ్యాగ్నెట్ అనే ఒక డివైస్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ మనం మీడియం వేవ్ చదువుకున్నాం. ఇది వస్తాయి అందరికి. ట్రాన్స్ఫార్మర్ చదువుకుంటాం, కెపాసిటర్ చదువుకుంటాం, డయోడ్ చదువుకుంటాం. ఈ మ్యాగ్నెట్ అనేది ఈ మైక్రోవేవ్లో వాడతాం. ఇది 300 GHz వరకు ప్రొడ్యూస్ చేస్తుంది మైక్రోవేవ్స్. 300 GHz మైక్రోవేవ్ ప్రొడ్యూస్ చేసి త్రూ వేవ్ గైడ్. వేవ్ గైడ్ చూసారా? వేవ్ గైడ్ ఎలా ఉంటుంది? వేవ్ గైడ్ చూసారా? రకరకాల వేవ్ గైడ్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ వేవ్ గైడ్స్ ఉంటాయి. రెక్టాంగిల్ టైప్ షేప్ చేయకుండా ఇందులో రెక్టాంగిల్ వేవ్ గైడ్ యూజ్ చేస్తారు. ఆ వేవ్ గైడ్ అంటే మ్యాగ్నెటిక్ వేవ్స్ ఆ వేవ్ గైడ్ తీసుకెళ్ళి క్యావిటీ దగ్గర అవి స్కానింగ్ అవుతుంది వేవ్స్. ఇది చూడమని కాబట్టి ఇందులో మన ఫ్యాన్ లేదు. కనెక్షన్లో ఫ్యాన్ ఏంటంటే లోపల వచ్చిన వేవ్స్ ఈవెన్గా ఫుడ్ కుక్ అవ్వడానికి ఆ ఫ్యాన్ అనేది యూజ్ చేస్తారు. పైన ఇక్కడ లేదు, అది కనెక్షన్ మోడ్లో ఉంటుంది. ఈ సోలో మోడ్లో లేదు. మనం పెట్టిన ఫుడ్ ఈవెన్గా కుక్కడానికి కింద కనెక్షన్ మోడ్ ఉంటుంది. ప్లేట్ కూడా ఇచ్చేస్తుంది. ఈ ప్లేట్ పెడతాం. ఈ ప్లేట్ రొటేట్ అవుతుంటుంది. అంటే ప్లేట్ రొటేట్ అవుతుంది, కింద మోడ్ ఉంటుంది. ఓకేనా? నాకు దగ్గర డిసైడ్ అవుతుంది. కంటిన్యూ చార్జ్ అవుతుంది. మరి సప్లై అయిపోయింది అనుకోండి. ఖచ్చితంగా కెపాసిటీ చేస్తే
ప్రైవేట్ వాళ్ళు సపరేట్ చార్జ్ కూడా ఉంటాయి. ఇక టైలర్ ఫార్మ్స్ ఇప్పుడు ఏమన్నా అర్థమైంది. ఇప్పుడు మీ అందరికీ మైక్రోవేవ్ చదవైందా? అవే బాక్స్ ఉండేవి. ఇవన్నీ బాక్స్ ఉండదు. ఇంకా అవి వాక్ చేయడానికి డోర్ వాక్ చేయడానికి ఎక్కువ బాక్స్ ఉంటాయి. డోర్ వాక్ అవ్వడానికి ఎక్కువ బాక్స్ ఉంటాయి. ఫీల్డ్ ఉంటాయి, గ్లాస్ ఫీల్డ్స్ ఉంటాయి. నేను సబ్జెక్ట్ మీరు ఇక్కడ చదువుకుంటే నేను చెప్పిన అర్థమే ఇంకా డౌట్స్ ఉంటే నేను పర్సనల్ అడగండి. సార్ మీకు వెళ్ళారు చేస్తాను నా పీపీటీ షేర్ చేస్తాను. ఈవినింగ్ అన్ని పీపీటీ షేర్ చేస్తాను. ఓకేనా?